أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ومن يرغب عن ملة إبراهيم إلا من سفه نفسه ولقد اصطفيناه في الدنيا وإنه في الآخرة لمن الصالحين. وقال له ربه أسلم قال أسلمت لرب العالمين. ووصى بها إبراهيم بنيه ويعقوب يا بني إن الله اصطفى لكم الدين فلا تموتن إلا وأنتم مسلمون. సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ అందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఇంతవరకు మీ ముందు మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరి మార్గదర్శకత్వం కోసం పంపినటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 130 నుండి 133 వాక్యాల 60 మూలమును పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదం: ఇబ్రాహీము విధానాన్ని ఇక ద్వేషించేవాడు ఎవడుంటాడు? తాను అజ్ఞానానికి, అహంభావానికి గురి చేసుకున్నవాడు తప్ప. ప్రపంచంలో మా సేవ కొరకు మేము ఎన్నుకున్న వ్యక్తి ఇబ్రాహీం. పరలోకంలో నిశ్చయంగా అతను సజ్జనులతో పాటు ఉంటాడు. అతను ఎలాంటి వాడంటే, ఓ ఇబ్రాహీం, నీవు అల్లాహకు విధేయునిగా మారిపో అన్నప్పుడు అతను అతని ప్రభువుతో అన్నాడు, నేను విశ్వప్రభువు యొక్క ముస్లింను, నేను విశ్వప్రభువు యొక్క విధేయుణ్ణి అని జవాబు పలికాడు. సోదరులారా, మరొకసారి దైవము ఇబ్రాహీం అలైహి వస్సలాతు వస్సలాం వాళ్ళని గురించి ఇక్కడ మరొకసారి చెప్తున్నాడు. ఈయన గురించి మనము గత వారం రోజులుగా వింటున్నాము. మరి దేవునికి అత్యంత ఇష్టడైనటువంటి ప్రవక్త, ఖలీలుల్లాగా పేరు పొందినటువంటి ప్రవక్త, దేవుని స్నేహితునిగా పేర్కొనదగినటువంటి ప్రవక్త. మరి దైవం ఈయనకు అనేక పరీక్షలను పెట్టాడు. మరి ఆ పరీక్షలన్నింటిలో కూడా ఆయన నెగ్గడం జరిగింది. తర్వాత దైవం ఆయనకు మరి మానవులందరికీ కూడా నాయకునిగా నియమించడం జరిగింది. మరి ఆయన విధానాన్ని చెప్పడం జరిగింది. ఇబ్రాహీం యొక్క విధానం ఏమిటంటే, మరి దైవం ఒక్కడిని మాత్రమే ఆరాధించడము, ఆయనకు సాటి సమానాన్ని కల్పించకపోవడము, ఇది ఇబ్రాహీం యొక్క విధానము. ఇప్పుడు దైవము ఒక ప్రశ్నను వేస్తున్నాడు. అదేమిటంటే, ఈ తేలికైనటువంటి ఇబ్రాహీం యొక్క విధానాన్ని తిరస్కరించేవాడు ఎవడుంటాడు? ఎంత స్పష్టమైనటువంటి సందేశాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. అదేమిటంటే, సృష్టి పూజను చేయకండి, సృష్టిని మాత్రమే, సృష్టికర్తను మాత్రమే మీరు ఆరాధించండి, ఆయన ఒక్కడే ఆరాధనకు తగినవాడు. ఇంత స్పష్టమైనటువంటి సందేశాన్ని ఆయన ఇచ్చిన తర్వాత ఆ యొక్క సందేశాన్ని ఎవరు నిరాకరిస్తారు? ఎవరైతే తనను అజ్ఞానానికి మరియు అహంభావానికి గురి చేసుకున్నవాడు తప్ప. ఎందువలనంటే, మరి అజ్ఞానికి సత్యము ఎంతగా తేటతెల్లమైనప్పటికీ కూడా అతను ఎంత మాత్రం కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండడు. ఇంకా అహంభావి కూడా అంతే. సత్యం అతనికి కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ కూడా మరి అహము, అసూయ అతని మనసులో ఉన్నట్లయితే నిశ్చయంగా అతను సత్యం కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా దాన్ని స్వీకరించడానికి ముందుకు రాడు. ఇదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. మరి ఎవరైతే అజ్ఞానిగా ఉంటాడో, జ్ఞానం ఉండదో, మరి ఎవరి మనసులో అయితే అసూయ ఉంటుందో, ఇటువంటి వారు నిశ్చయంగా ఇబ్రాహీం యొక్క విధానాన్ని తిరస్కరిస్తారు. మరి ఎవరైతే తనను తాను దైవానికి సమర్పించుకుంటాడో, మరి ఎవరైతే తనను తాను దైవానికి విధేయునిగా చేసుకుని మరి దైవం యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ ఉంటాడో, అతనికి ఎంత మాత్రం కూడా ఇబ్రాహీం యొక్క విధానాన్ని అనుసరించడంలో ఎంత మాత్రం కూడా కష్టం ఉండదు.
ఇదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. మరి ఎవరైతే అజ్ఞానానికి అహంభావానికి గురి చేసుకుంటారో వారు మాత్రమే ఇబ్రాహీమును తిరస్కరిస్తారు. మరి ఎవరైతే ఇబ్రాహీమును తిరస్కరిస్తారో ప్రవక్త ముహమ్మద్ వారిని కూడా తిరస్కరిస్తారు. ఎందువలనంటే ఇబ్రాహీం యొక్క విధానాన్ని ప్రవక్త ముహమ్మద్ వారు కూడా మరొకసారి పునరుద్ధరించారు కాబట్టి. మరి ఇబ్రాహీముని గురించి దైవం మరొక మాటను ఇక్కడ తెలివిస్తున్నాడు. అదేమిటంటే ప్రపంచంలో మా సేవ కొరకు మేము ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఇబ్రాహీం. ఇబ్రాహీం అంటే మామూలు వ్యక్తి కాదు. నా సేవ కొరకు నేను ఆయనను ఎన్నుకున్నాను. ఆయన ఎలాంటి వాడు అంటే, ఓ ఇబ్రాహీం, నీవు పూర్తిగా నాకు మాత్రమే లొంగి జీవితం గడుపు, నాకు విధేయునిగా మారు, నాకు ముస్లింగా మారు అని ఎప్పుడైతే దైవం ఆయనను ఆజ్ఞాపిస్తాడో మరో మాట పలకకుండా సమాధానం కూడా చెప్పకుండా, ఓ ప్రభు, నేను నీకు పూర్తిగా సమర్పించుకున్నాను, నేను నీకు పూర్తిగా విధేయునిగా మారిపోయాను, నీ ముస్లింగా మారిపోయాను నేను అని ఆయన వెంటనే సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి విశ్వాసుల యొక్క స్థితి ఏ విధంగా ఉండాలి అంటే, వారి విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే, ఏ విషయమైతే దైవం ఆజ్ఞాపించాడో దానికి మరో మాట్లాడకుండా లబ్బైక్ అంటే, ఓ దైవమా, ఆమన్నా సదకనా, నేను నీ మాట విన్నాను, దానిని నేను పాటిస్తాను అన్నట్టుగా అతనికి ఉండాలి. కానీ ఈ విధానంలో నాకు ఏదైనా ప్రయోజనం జరుగుతుందా, లేకపోతే నా జీవితానికి ఏదైనా కష్టాలు కలుగుతున్నాయా అన్నది ఆలోచించి, లాభం కలిగితే దానిని అనుసరించి, కష్టం కలిగితే దాన్ని మానివేసే విధంగా అతని విశ్వాసం ఉన్నదనుకోండి, అది విశ్వాసం అనిపించుకోదు. కాబట్టి మనకు కష్టం కలిగినా, మనకు నష్టం కలిగినా, లాభం వచ్చినా, ప్రయోజనం ఉన్నా దైవం యొక్క ఆజ్ఞను మనము తూచా తప్పకుండా పాటించడమే విశ్వాసానికి ప్రతీక అన్నమాట. ఎందువలనంటే మనకు నష్టం కలుగుతుంది అని భావిస్తుంటాం, కానీ కొంతకాలానికి ఆ నష్టం మనకు ప్రయోజనకరంగా మారవచ్చు. మనకు ఒకటి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని భావిస్తుంటాం, కానీ కొంతకాలానికి అది నష్టంగా పరిగణింపవచ్చు. కాబట్టి సోదరులారా, మన నష్టాలతోటి, మన లాభ నష్టాలతోటి ఎంత మాత్రం కూడా పని లేకుండా దైవం యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా అనుసరించడమే ఒక విశ్వాసి యొక్క నిజమైనటువంటి విశ్వాసం. అందుకనే భగవద్గీత గ్రంథంలో చెప్పడం జరిగింది, 16వ అధ్యాయం 24వ శ్లోకంలో, తస్మాత్ శాస్త్ర ప్రమాణం తే కార్యాకర్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్యసే. నీకు ఒక పని చేయాలి, చేయదగినది, చేయరానిది అని నిర్ణయించినప్పుడు నీకు ధర్మశాస్త్రం ఆధారంగా ఉన్నది. ధర్మశాస్త్రంలో చెప్పబడిన దాన్ని నువ్వు తీసుకుని దాని ప్రకారం నువ్వు ఆచరించాలి అని చెప్పడం జరిగింది. మరి ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో కూడా, మరి ఎవరైతే దైవం యొక్క ఆజ్ఞలను అనుసరిస్తారో వారు ఆశీర్వదింపబడతారు అని చెప్పడం జరిగింది. క్రీస్తు యేసు కూడా తండ్రి ఆజ్ఞ నిత్య జీవము అని చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించడంలోనే మనిషి యొక్క ఇహపరలోకాల సాఫల్యము ఇమిడి ఉన్నది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇబ్రాహీము ఎలాంటి వాడు అంటే, అతన్ని ఒక ఆజ్ఞ ఇవ్వగానే మరొక మారు ఆయన చెప్పకుండా దాన్ని పాటించడం జరిగింది. ఓ ఇబ్రాహీం, నీ భార్య బిడ్డలను నీవు ఆ నిర్జన ప్రదేశంలోనికి తీసుకువెళ్ళి విడిచిపెట్టి రా అనగానే మరు మాట్లాడలేదు. ఆయన వెంటనే తీసుకువెళ్ళి విడిచిపెట్టి వచ్చేశారు. మరి ఎదిగిన కొడుకుని, ఓ ఇబ్రాహీం, నీవు నా మార్గంలో నీకు కుమారుణ్ణి బలి ఇవ్వు అనగానే మరు మాట పలకకుండా ఆయన ఆ ఎంతగానో ప్రేమించే కుమారుణ్ణి కూడా దైవ మార్గంలో బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. ఈ విధంగా దైవం యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా ఆయన పాటించి నిజమైనటువంటి విధేయునిగా, నిజమైనటువంటి ముస్లింగా, నిజమైనటువంటి విధేయునిగా సమర్పణ చేసుకున్న వానిగా ఉన్నారు. కాబట్టే ఆయనను దైవము విశ్వనాయకునిగా నియమించడం జరిగింది. ఇంకా చూడండి, మరొక సందర్భంలో ఇబ్రాహీం వారి గురించి దైవం చెప్తున్నాడు, ఇన్న ఇబ్రాహీమ కానత ఉమ్మత్. మరి ఎవరంటే ఇబ్రాహీము, ఆయనకు ఆయనే ఒక ఉమ్మత్, ఆయనకు ఆయనే ఒక సంఘము అని చెప్పడం జరిగింది. అంటే సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా ఆయన ఒక్కడే సమస్తానికి కూడా సరిపోతాడు, అంటే అంత విధేయుడు అని చెప్పడం జరిగింది. ఇంకా ఆయన యందే మనస్సు గలవాడు, ఎప్పుడు ఆయన ముష్రిక్కుగా ఉండలేదు, అంటే ఎన్నడూ కూడా తన జీవితంలో దైవానికి సాటి కల్పించలేదు. చిన్నతనం నుండి కూడా ఆయన మరి పూజారుల వంశంలో పుట్టినప్పటికీ కూడా, విగ్రహారాధన చేసేవారి వంశంలో పుట్టినప్పటికీ కూడా ఎన్నడూ దైవానికి ఆయన సాటి కల్పించలేదు. ఆయన ఆలోచించారు,
తన యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించారు. సృష్టిని గ్రహించి, సృష్టిని ఆయన అన్వేషించి, సృష్టికర్తను ఆయన గ్రహించారు. చూడండి, దైవము ఈ అందమైన ప్రకృతిని ఎందుకు పెట్టాడు అంటే, ఈ ప్రకృతిని గమనించి, అన్వేషించి, ఆ ప్రకృతిని పుట్టించినటువంటి ఆ దైవాన్ని మరి వారు గుర్తించాలి అని. కానీ మనిషి చూడండి, ప్రకృతిని ఆనందిస్తుంటాడు, ప్రకృతిలో పరవశించిపోతుంటాడు, కానీ ఆ ప్రకృతి ప్రసాదించినటువంటి ఆ దైవాన్ని మాత్రము ఎంత మాత్రం కూడా అతను గుర్తించడం లేదు. అనుగ్రహాలను గుర్తిస్తున్నాడు, అనుగ్రహాలను కురిపించేవారిని గుర్తించడం లేదు. ఈ విధంగా కానీ ఇబ్రాహీం అటువంటి వారు కాదు. ఆయన ఎన్నడూ కూడా దైవానికి సాటి కల్పించలేదు. అనుక్షణం కూడా ఆయన దేవుని యొక్క అనుగ్రహాలకు కృతజ్ఞత తెలుపుతూనే ఉన్నాడు. సోదరులారా, ఈ కృతజ్ఞత అనే ఈ మాట ఉన్నది చూశారు, ఇది విశ్వాసానికి పునాది లాంటిది. మనిషిలో కృతజ్ఞత లేదనుకోండి, విశ్వాసము లేనట్టే. దైవానికి మనము కృతజ్ఞతగా లేము అనుకోండి, మనలో విశ్వాసము లేనట్టే. కాబట్టి ఈ కృతజ్ఞత అనే ఈ లక్షణము మనిషిలో ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఎంత ఎక్కువగా ఉంటుందో, అతని విశ్వాసం అంత పటిష్టంగా ఉంటుంది. మనలో ఈ కృతజ్ఞత అనేది లేని కారణంగానే మనము దైవాన్ని గుర్తించలేకపోతున్నాము. మనకు ఏమాత్రం కూడా పట్టడం లేదు. చూడండి, దైవము ఒక్క 2 నిమిషముల పాటు గాలిని స్తంభింపజేసేసాడు అనుకోండి, ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా చచ్చిపోతారు. ఈ విధంగా 24 గంటలు కూడా నిద్రపోతూ ఉన్నప్పటికీ కూడా మనిషి శ్వాస పీల్చుకుంటున్నాడు అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ ఆక్సిజన్ను ఉపయోగించుకునే కదా. కానీ తన జీవితకాలంలో ఏనాడైనా మనిషి ఈ యొక్క ఆక్సిజన్ ఇస్తున్నటువంటి దైవాన్ని ఎప్పుడైనా గుర్తించాడా? మరి కృతజ్ఞత ఎప్పుడైనా తెలుపుకున్నాడా? చూడండి, ఈ మనిషి ఎంత దుర్మార్గుడైనటువంటి వాడు. చూడండి, చిన్న సహాయం ఎవరి దగ్గర నుండి పొందాడు అనుకోండి, మరి థ్యాంక్స్ చెప్పడం అనేది మనిషి యొక్క కనీసమైనటువంటి బాధ్యత. అటువంటిది మరి అనుక్షణం కూడా దైవం యొక్క అనుగ్రహాలను పొందుతూ ఉన్నప్పుడు కూడా అతను కృతజ్ఞత తెలపడం లేదు. చూడండి, ఇది ఎంత భయంకరమైనటువంటి విధానము. చూడండి, దైవం ఇది చెప్తున్నాడు. కానీ నిజమైనటువంటి దైవదాసులు కృతజ్ఞతతో నిండి ఉంటారు. ఆయన ఇచ్చినటువంటి ప్రతి అనుగ్రహానికి ప్రతి క్షణం కూడా కృతజ్ఞత తెలుపుతుంటారు. ఓ దైవమా, నీవు లేకపోతే నా జీవితమే లేదు, మరి నీ అనుగ్రహాలు లేకపోతే నా జీవితమే లేదు అని చెప్పేసి అనుక్షణం కూడా దైవానికి కృతజ్ఞత తెలుపుతూ ఉంటారు. కానీ మనిషి ఇక్కడ చేసే పొరపాటు ఏంటంటే, కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాడు, కానీ వేరే వారికి తెలుపుతూ ఉంటాడు. అనుగ్రహాలు ఒకరి నుండి పొందుతూ ఉంటాడు, కృతజ్ఞతలు వేరే వారికి చెల్లిస్తూ ఉంటాడు. భావిస్తుంటాడు, నేను ఈయన నుండే నేను అనుగ్రహాలు పొందాను, కాబట్టి నేను ఈయనకు కృతజ్ఞతలు తెలియజేయడమే అది ధర్మం అని భావిస్తుంటాడు. కానీ మనిషి చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, తాను అనుగ్రహాలు ఒకరి నుండి పొందుతుంటాడు, కానీ కృతజ్ఞతలు వేరొకరికి చెల్లిస్తుంటాడు. తనకు తెలియకుండానే అతను మరి దైవాన్ని నుండి దూరంగా వెళ్ళిపోతుంటాడు. కానీ ఇబ్రాహీంను గురించి దైవం చెప్తున్నాడు, దైవం అతన్ని ఎన్నుకున్నాడు, రుజుమార్గాన్ని ప్రసాదించాడు. మరి అతను ప్రపంచంలో సజ్జనులతో పాటు ఉంటాడు, మరియు పరలోకంలో కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పాటు ఆయన ఉంటాడు. ప్రపంచంలో కూడా ఆయన సజ్జనుడుగా ఉంటాడు, పరలోకంలో కూడా ఆయన దేవుని యొక్క స్థానంలో, దేవునికి దగ్గరగా ఉన్నటువంటి స్థానంలో ఆయన ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సందేశాన్ని వినిపించి, అంటే ఇబ్రాహీం వారి గురించి ఎంత స్పష్టంగా తెలిపి ఆయన సందేశాన్ని గురించి స్పష్టంగా చెప్పిన తర్వాత, ఇంత స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇంక ఎవరు తిరస్కరించగలుగుతారు? చూడండి సోదరులారా, మనకు సత్యము కళ్ళ ముందు ఉందండి. మన చేతిలో గ్లాసు ఉన్నది, ఆ గ్లాసులో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లలో విషం కలిసింది అని మనకు తెలిసిందనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే దాన్ని పక్కన పెట్టేస్తాము, పారవేస్తాము. అలా కాదు, విషం ఉన్నప్పటికీ కూడా నేను దీనినే తాగుతాను అని అన్నామనుకోండి, ఇప్పుడు మనల్ని ఎవరు రక్షించగలరు? ఈ విధంగా మనిషి విధానం కూడా ఈ విధంగా మారిపోయింది. సత్యము కళ్ళ ముందు తేట తెల్లం అవుతున్నప్పటికీ కూడా వింటున్నాడు, కానీ ఏ మాత్రం కూడా దాని గురించి ఆలోచించడం లేదు. ఒక చెవి నుండి వింటున్నాడు, మరొక చెవి నుండి వదిలేస్తున్నాడు తప్పించి, ఏ విధంగా నేను చేస్తున్నటువంటి విధానము సత్యానికి వ్యతిరేకంగా ఉన్నది, నేను దీని నుండి బయటపడాలి, సత్యాన్ని నేను స్వీకరించాలి, సత్యాన్ని నేను అన్వేషించాలి అన్న కోరిక ఎంతమందిలో కలుగుతుంది? 100కి 1 2 తప్పించి మిగతా 99 మంది కూడా, 98 మంది కూడా తాము ఏదైతే విధానాన్ని అవలంబిస్తున్నారో అందులోనే వారు ఆనందాన్ని వెతుక్కుంటున్నారు తప్పించి దాని నుండి బయటపడే ఆ మార్గాన్ని వారు ఎంత మాత్రం కూడా ఆలోచించడం లేదు.
ఇదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. మరి ఎవరు ఇబ్రాహీం యొక్క సందేశాన్ని తిరస్కరిస్తారు? సత్యాన్ని ఎవరు తిరస్కరిస్తారు? దైవం ఒక్కడే అన్న సృష్టికి మూలమైనటువంటి ఈ సిద్ధాంతాన్ని ఎవరు తిరస్కరించగలుగుతారు? ఎవరైతే అజ్ఞానానికి గురై ఉంటారో, మరి అజ్ఞానికి గురైన వాడే విషం కలిపినటువంటి అతను నీటిని త్రాగడానికి ప్రయత్నం చేస్తాడు. మరి మొండివాడు, అహంభావి, ఏమైనా నాకేమవుతుందిలే అని ఎవరైతే భావిస్తాడో అటువంటి వాడే చేతిలో ఉన్నటువంటి ఆ విషపు నీటిని తాగడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ విజ్ఞత గలవాడు ఏం చేస్తాడు? వెంటనే నీటిని పారబోసేస్తాడు. సత్యం ఎప్పుడైతే తేటతెల్లం అవుతుందో అంతవరకు తాను అసత్యాన్ని అనుసరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ అసత్యాన్ని అతను త్రొక్కిపెట్టి సత్యాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది నిజమైనటువంటి మనిషి యొక్క లక్షణం. ఇదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు సోదరులారా. మరి ఇబ్రాహీంను ఎవరు తిరస్కరిస్తారు? ఎవరైతే అజ్ఞానులో, ఎవరైతే అహంభావులో, ఎవరి మనసులో అయితే అసూయ ఉంటుందో వారు తప్పించి నిజమైనటువంటి దైవ విధేయులు ఎంత మాత్రం కూడా ఇబ్రాహీంను తిరస్కరించరు. ఇబ్రాహీంను తిరస్కరిస్తున్నారు అంటే దైవం ఒక్కడు అన్న సత్యాన్ని తిరస్కరిస్తున్నారు అన్నమాట. ఎందువలనంటే ఇబ్రాహీం యొక్క జీవితం అంతా కూడా దైవం ఒక్కడే అన్న సత్యాన్ని ఆయన ప్రబోధించి ఆచరించి చూపించారు కాబట్టి. మరి ఈ సిద్ధాంతాన్నే మర్చిపోయినటువంటి ప్రజలను జ్ఞాపకం చేయడం కోసము ప్రవక్త ముహమ్మద్ వారిని దైవం ఉద్భవింపజేయడం జరిగింది. అందుకనే చెప్పడం జరిగింది, ప్రవక్త ముహమ్మద్ వారు ఇబ్రాహీం ఒక సహజ వారసులు అని. కాబట్టి సోదరులారా, మరి ఈ ఇబ్రాహీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి దైవం ఇంత చక్కగా చెప్తున్నాడు. మరి దేవుని యొక్క స్నేహితుడిగా పేర్కొన్నాడు. ఆయన పరలోకంలో దేవుని యొక్క సామీప్యంలో ఉంటాడు అని ఇంత కితాబు ఇచ్చిన తర్వాత దీనిని గురించి మనకు బైబిల్ గ్రంథంలో కూడా మనకు కనబడుతుంటుంది. మరి లూకా సువార్తలో క్రీస్తు యేసు స్వయంగా చెప్తున్నారు ఏమని? అబ్రహాము, ఇసహాకు, యాకోబు మరియు సకల ప్రవక్తలందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు చూచినప్పుడు మీరు పళ్ళు కొరుకుదురు అని చెప్పడం జరిగింది. స్వయంగా క్రీస్తు యేసు మరి సాక్ష్యం చెప్తున్నారు. అబ్రహాము మరియు ఇసహాకు మరియు ఇష్మాయేలు మరియు యాకోబు సంతానం అంతా కూడా, వీరందరూ కూడా, సకల ప్రవక్తలు అందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. మరి మనం అంటున్నాము ప్రవక్తలు కూడా పాపులేనండి, ప్రవక్తలు కూడా పాపుల్లో వాళ్ళు నిండిపోయారు అని చెప్పేసి ఎంత బైబిల్ గ్రంథానికి మరియు క్రీస్తు యేసు యొక్క సందేశానికి ఎంత వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడుతున్నామో చూడండి. స్వయంగా క్రీస్తు ఆయన నోటి నుండి చెప్తున్నారు, సకల ప్రవక్తలందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. దేవుని రాజ్యం అంటే స్వర్గంలో ఉంటారు, నిత్య జీవితంలో ఉంటారు. మరి మీరందరూ వెలుపలిగా ఉంటారు. ఎవరైతే వాళ్ళను తిరస్కరిస్తారో, వాళ్ళను కించపరుస్తుంటారో, వాళ్ళు ఇచ్చినటువంటి సత్యానికి వ్యతిరేకంగా ఎవరైతే సొంత సిద్ధాంతాలను కల్పించుకునే జీవితం గడుపుతుంటారో, ఇదే నిజమైనటువంటి సిద్ధాంతం అని ప్రవక్తలకు వ్యతిరేకమైనటువంటి, దైవ గ్రంథానికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాన్ని కల్పించుకుని జీవితం గడుపుతూ అందులో ఆనందిస్తూ ఇతరులకు కూడా అటువంటి కల్పిత సిద్ధాంతాన్ని బోధిస్తూ తిరుగుతూ ఉంటారు. ఇటువంటి వారు దేవుని రాజ్యం బయట ఉంటారు. అప్పుడు మీరు బయట ఉండి మరి సకల ప్రవక్తలు దేవుని రాజ్యంలో ఉండి మీరు చూస్తారు. చూసినప్పుడు మీరు పళ్ళు కొరుకుతూ అర్రెర్రే మేము తప్పు చేశామని చెప్పేసి అప్పుడు భావిస్తారు. కానీ అప్పుడు భావించడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఇదే విషయం ఎంత స్పష్టమైనటువంటి సందేశాన్ని మరి మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం చూడండి. మరి ఇటువంటి ఇబ్రాహీంని ఎవరు తిరస్కరిస్తారు? కాబట్టి సోదరులారా, సత్యాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఎవరైతే అసూయ ఉంటుందో మనసులో, ఎందుకు అసూయ ఉంటుంది? ప్రవక్త మా జాతి నుండి కాకుండా మరి యూదుల జాతి నుండి ఎందుకు పుట్టడం? ప్రవక్త ముహమ్మద్ వారిని గురించి, ప్రవక్త ముహమ్మద్ వారు యూదుల జాతి నుండి పుట్టలేదు, మరి బనీ ఇస్మాయిల్ జాతి నుండి పుట్టారు, కాబట్టి ఆయనకు మాకు సంబంధం లేదు అన్న అసూయ ఒకటి. దైవము ఒక సందర్భంలో చెప్తున్నాడు, ఒకవేళ అల్లాహ్ అంటే దైవము వీరందరికీ తన అనుగ్రహాన్ని ప్రసాదించి అనేక ధన సంపదలను ఇచ్చినట్లయితే వీరు ఇతరులకు చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. చూడండి, వీళ్ళు అంటారు దైవం మాకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తే మేము ప్రపంచమంతా కూడా పంచిపెట్టేస్తాము దైవం యొక్క అనుగ్రహాన్ని అంటారు. కానీ నిజంగా దైవం వారికి ఇచ్చాడనుకోండి, చిల్లి గవ్వ కూడా ఇతరులకు ఇవ్వరు. అంత వ్యామోహంలో పడి ఉంటారు వీళ్ళు, అసూయతో నిండి ఉంటారు. కానీ దైవం చెప్తున్నాడు, ఆయన తన అనుగ్రహాన్ని తాను తలచిన వారికి ఇస్తాడు. కాబట్టి ప్రజలు నిర్ణయించిన అవసరం లేదు. ఆయన ఎవరిని ప్రవక్తగా ఎన్నుకోవాలి, ఎవరి నుండి ఆయన సందేశాన్ని వినిపించాలి అని ప్రజలు నిర్ణయిస్తే దైవం నిర్ణయించిన సోదరులారా.
మన నిర్ణయాలతోటి మనకు దైవానికి ఎంత మాత్రం కూడా పని లేదు. ఆయన ఎవరినైతే తన అనుగ్రహానికి పాత్రులుగా చేయాలనుకుంటాడో వారికి ఆ ప్రవక్త పదవిని ఇస్తాడు, సందేశాన్ని ఇస్తాడు. కాబట్టి దైవం ప్రవక్త ముహమ్మద్ వారిని ఎన్నుకుని ఆయనకు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు ఇష్టం లేదు కదా, ఆయన దైవ ప్రవక్త కాదు, మనకు ఇష్టం లేని వారిని కించపరచడము, ఇష్టం ఉన్న వారిని నెత్తి మీద పెట్టుకుని మనము దేవుని యొక్క స్థానం ఇవ్వడము, ఇది మనము చేస్తున్నటువంటి పనులు తప్పించి దేవుని యొక్క నిర్ణయాలకు వీటికి ఎంత మాత్రం కూడా సంబంధం ఉండదు. దైవం ఏదైతే నిర్దేశించాడో అది చేయడంలోనే మనిషి యొక్క సాఫల్యం ఇమిడి ఉన్నది. కాబట్టి సోదరులారా, మరిన్ని విషయాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఏ విషయాలైతే చక్కటి విషయాలు గత ప్రవక్తలను గురించి, మరి ప్రవక్తల తండ్రి గారు అయినటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి మనము చక్కటి విషయాలు నేర్చుకుంటున్నాము, వింటున్నాము. మరి మనము వీటి పట్ల మనం ఆలోచన చేయాలని, వీటిని మనము ఆచరణలో పెట్టి మన విశ్వాసాన్ని మనము ప్రోధి చేసుకొని విశ్వాసాన్ని మనము పటిష్టంగా చేసుకోవాలని దైవం మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.